అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, గతంలో గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారు? అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయాన్ని తేల్చండి అని చెప్పేసి, మాకు చాలా ఒత్తిడిగా ఉంది అని చెప్పేసి, మా మిత్రపక్షం చాలా ఒత్తిడిగా ఉంది అని చెప్పేసి అమిత్ షా దగ్గరికి జనసేన రాయబారం పంపించిందంట. దానికి అమిత్ షా గారు అప్పట్లో ఏం చెప్పారు? మనకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు కీపు, మనం ఎప్పుడు కాంటప్పుడు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు మనం వాడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు అట్టు ఒప్పుకోడు, కాబట్టి మనకి ఫ్రెండ్ కంటే కూడా ఎల్పాప్ అయితే మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది, కాబట్టి ఆ విషయాన్ని మీరు వదిలేయండి అని చెప్పాడంట. ఈ విషయం ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎలా తెలిసిందని చెప్పాడు? ఎవరో జనసేన పార్టీలో ఒక హైలీ ఇన్ఫర్మేషన్ దాని దగ్గరికి పాస్ అయిపోయింది, ఆ పాస్ అయింది కాబట్టి నేను చెప్పి మాట్లాడుతున్నానని చెప్పారు. వెంబటే జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నాదెండ్ల మనోహర్ గారు మీకు ఎవరి ద్వారా పాస్ అయిందో చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్ట దావా కేసు వేస్తాం, మీ మీద కేసు పెడతామనేసరికి ఆయన ఏమన్నాడు? అప్పట్లో నాకు పొరపాటు జరిగింది, నేను పొరపాటును విన్నాను, కాబట్టి నేను బేషరతుగా ఎటువంటి బేషరతనాలకు పోకుండా క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడిచింది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు? మా జగన్ మీద కుట్ర జరుగుతుంది, జగన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ అప్పట్లో జనసేన పార్టీ తొందరగా తేల్చుకోవడంతో దీని మీద అప్పట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు నాలుక మడతేశాడు. ఆ తర్వాత ఆయన ఏదో హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చినప్పటికీ అక్కడ జరిగింది మాత్రం 100% నేను తప్పు చెప్పాను అని బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఇక తాజాగా ఇప్పుడు ఇంకొక జర్నలిస్టు ముసుగేసుకున్నటువంటి ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రోకర్ ఇంకొకటి బయటకు వచ్చాడు. ఆ బ్రోకర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి ఆ బ్రోకర్ ఏం మాట్లాడతాడో. ఆ బ్రోకర్ మాట్లాడిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయినప్పుడు ఆయన గ్రాఫ్ని పైకి లేపడం కోసం ఇలాంటి బ్రోకర్ ఒకరి తర్వాత ఒకడు వచ్చి మీడియా ముందు వాగిపోతున్నాడు. చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా మంది చెప్పేవాళ్ళు ఏమని, నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు, అటువైపు ఆయన సలహాదారుగా ఉన్న ఆయన కూడా చెప్పాడు. ఏమని అంటే, ఎప్పుడు వచ్చినా కానీ జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, తొందరగా ముగించండి అని ఆయన అడుగుతారు. ఎట్లాగా ఇది ఒక టాపిక్ కాకుండా ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుందని మోదీ అన్నారు అని చెప్పి చూసారు కదా. ఇప్పుడు తేలకపల్లి రవి అనేటువంటి ఒక బట్టేబాజుగాడు, ఈయనకంట తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీ చెప్పాడంట, అయ్యా తేలకపల్లి రవి, మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోయి మోదీ గారిని కలిసినా మోదీ గారితో ఏం మాట్లాడతారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేల్చేయండి, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేయండి అని చెప్పేసి అడుగుతాడు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీయే కాదు, మోదీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఆయన కూడా ఒక ఆయనకి హాట్ లైన్లోకి వచ్చేసి చెప్పాడంట. దీని మీద ఇప్పుడు తాజాగా కొత్తగా చెప్పినటువంటి సబ్జెక్ట్ ఇది ఇప్పుడు దీని మీద రేపో ఎల్లుండో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వివరణ ఎక్స్ప్లెనేషన్ అడిగితే వాడు మళ్ళీ 2 రోజుల తర్వాత నేను ఎక్కడో చెడుగా విన్నాను, నాకు తెలియక విన్నాను, ఆయన సారీ అంటాడు. కానీ ఈలోపు మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు. ఏం చెప్తారు? మనకి నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చింది అన్నట్లు మనోడు ఇప్పుడు చెప్పినటువంటి వీడియోని ఇప్పటి నుంచే ఇంకా పేటీఎం కూలోళ్ళు సోషల్ మీడియాలో పోస్టు తయారు చేసి, అన్న ఎవ్వడికి తల వంచరు, అన్న కింద కుట్రలు జరుగుతున్నాయి, అన్నని ఎత్తేయాలని చూస్తున్నారు, అన్నని లేపేయాలని చూస్తున్నారు అంటూ వీళ్ళ కింద జాకీలు బిగిచ్చేసి పిల్లు బిగిచ్చి ఆయన పైకి లేపుతూ ఉంటారు. కానీ అందరిని లేపేస్తుంటాడు. సమయానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళని లేపేస్తుంటాడు, ఎప్పుడు అవసరమైతే వాళ్ళని అప్పుడు పైకి పంపిస్తుంటాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళని అడ్డం తొలగించుకుంటాడు, ఎప్పుడు అవసరమైతే ఎవరైతే ఆయనకు వ్యతిరేకం చేస్తున్నారో వాళ్ళ మీద నిందలేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఒక అబద్ధతాభావానికి లోన్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి నేను చెప్పాల్సిన పల్లె బాబాయ్ హత్య విషయం కావచ్చు, లేకపోతే షర్మిలాని మెడబెట్టి గెంటేయడం కావచ్చు, విజయమ్మ మీద పోస్టులు కావచ్చు, ఇట్లా చాలా బొచ్చులు ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఇప్పుడు నేను ఈ తేలకపల్లి రవికి మాట్లాడుతున్నా, అరే బ్రోకర్, నీకు చెప్పినోడు
చెప్పాడా, లేకపోతే గోడచాటున విని వార్తలు రాసేటువంటి బ్రోకరిజం చేస్తున్నావా అనేటువంటిది నువ్వు క్లారిటీ చెప్పాలి. నేను అడుగుతున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీగా నిజంగా కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు తేల్చాలనుకుంటే 2024 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేయించి జైల్లో కూర్చోబెట్టగలిగే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇది వాస్తవ విషయం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. లేదు, చంద్రబాబు నాయుడు గట్టి పట్టుబడితే ఈ రోజులకి వివేకానంద హత్య కేసు వేగవంతమైపోయి ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా జైల్లో కూర్చొని చెప్పకూడదు అంటారు. గుర్తుపెట్టుకో. అసలు మోదీ అరెస్ట్ చేసేదాకా దేవుడు ఎరుగు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో, శాండ్ స్కామ్లో, ల్యాండ్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని బొక్కలు దోయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ కాదు. చంద్రబాబు నాయుడు ఇంటెన్షన్ ఏంటయ్యా అంటే జగన్ చేసినటువంటి అవినీతి, రాష్ట్రానికి జగన్ చేసినటువంటి మోసం, రాష్ట్రానికి జగన్ చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చూపించాలనుకున్నాడు. కాబట్టే ఆయన ఈరోజు ఈడీ ఎంక్వైరీస్ చేసి సిబిఐ ఎంక్వైరీస్లో అడగకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంక్వైరీ ద్వారా ఎవరెవరు ఏం తప్పు చేశారు, ఎవరెవరు ఎంతెంత స్కాములు చేశారో రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారు. అంతేకాకుండా ఆయన 3 రాజధానుల పేరుతోటి ఆయన ముఖ అరవిందాన్ని చూసి, ఆయన 3 రాజధానులు చూసి రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందిందో, అంత వికీరంగా ఎంత తయారు చేశాడో రాష్ట్రాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా బావి గన్ను అని ఒకటి తీసుకొచ్చాడు. ఆ గన్ను, తుపాకులు, కత్తులు ఇవే ఆయనకు ఉన్నటువంటిది. ఈరోజు నేను ఏమంటున్నానంటే, మీరు జర్నలిజం చేయలేరు. దయచేసి మీరు జర్నలిజం పనికిరాదు. ఎందుకంటే మీరు గోడచాటున నక్కి వింటున్నారు ఏమేమి జరుగుతుందా. బహుశా ఆ ఎంపీ ఇంట్లో మనోడు పార్ట్ టైం జాబ్ కింద ఎంపీ గారి ఇంట్లో తోటమాలి పనో, లేకపోతే దొడ్లు గడిగే పనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ముడ్లు గడిగే పనో ఒప్పుకొని ఉంటాడు వీడు. అందుకని ఈ కడిగే క్రమంలో ఎప్పుడో వినుంటాడు. లేదా మోదీ ఆఫీస్లో ఏదన్నా కప్పులు మోసే పనో ఇంకొక పనో ఒప్పుకొని ఉంటాడు. వీళ్ళు మోదీ ఆఫీస్కి వెళ్ళేంత సీన్ లేదులే, కానీ ఆ మోదీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు చూసావు, ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగ అధికారి ఇంట్లో మనోడు కప్పులు మోయటానికో ఇంకా దేనికన్నా గొడ్ల బొట్టలు ఉతకడానికో దానికి పార్ట్ టైం జాబ్ చేసి ఉంటాడు. అందువల్ల వీడికి సమాచారం సేకరించింది. నేను అందుకేం చెప్తానంటే, ఇక మీరు జర్నలిజం చేయలేకపోతున్నారు. నేనేం చెప్తానంటే, ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర పిలుస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టేసి పిలుస్తూ ఉంటారు. నేను నీకు అదే చెప్తున్నా, నీకు ఇంకా జర్నలిజం పనికిరాదు కాబట్టి చక్కగా పోయి ఆ చప్పట్లు కొట్టుకొని అక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్లను పిలిపించుకొని ఆ ప్యాసింజర్లకి వాళ్ళు ఇచ్చే 10వ 12వ తీసుకొని కనీసం అలా బతికినా కూడా నీకు గౌరవంగా ఉంటుంది, విలువగా ఉంటుంది. ఇంకా నువ్వు ఇక్కడ జర్నలిజం చేయలేవు. అయిపోయింది, నీ వయసు అయిపోయింది, నీ జర్నలిజం అయిపోయింది. నువ్వు జర్నలిస్టు కాదు. జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి పేటీఎం కుక్కవి అనేది రాష్ట్ర ప్రజలకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ముంబై రెడ్ లైట్ ఏరియాలకు పో. అక్కడ ఈ మధ్య కొద్దిగా కలెక్షన్ తక్కువగా వస్తుందని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు రైలులోనే అక్కడికి వెళ్ళి సొంతగా దందా పెట్టుకుంటున్నారంట. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను చెప్తున్నా, ఆ వృత్తిని ఎంచుకో, బ్రహ్మాండంగా సెట్ అవుతావు. ఇట్లాంటి మాటలు అక్కడ చెప్పాలి, వాళ్ళకు కూడా చెప్పాల్సింది. వచ్చినటువంటి వృత్తులకి, సార్ మీది పెద్దది, మీది పొడుగు, నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను, అలా అక్క చెప్తే విన్నా, ఈ చెక్క చెప్తే విన్నా, ఈ గోడ మొత్తం నిన్నా, లేకపోతే మీరు రూమ్లోకి వెళ్ళి పని చేస్తున్నప్పుడు నేను తలుపు చాటుని పెట్టి మీరు మీ దెబ్బకి అవతల వాళ్ళు అరుస్తుంటే విన్నా, ఇలా చెప్పుకోవడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే, దయచేసి నువ్వు ఆ వృత్తిని ఎంచుకో, ఇంకా దానికి పనికి వస్తావు. ఎందుకు ఈ లోఫర్ మాటలు చెప్తావు, ఎందుకు ఈ నీతి తక్కువ జర్నలిజం చేస్తావు, ఎందుకు ఇలాంటి చండాలమైన జర్నలిజం చేస్తావు? ఇలాంటి జర్నలిజం చేసి డబ్బులు తెచ్చుకొని తిన్నా నీ వంట పట్టిద్దా, నీ ఒంటికి అంటుకునిద్దా, నీ పిల్లలు చక్కగా తింటారా? ఇంతకంటే మా నాన్న పుట్టకలో తేడా ఉన్నా కూడా మా నాన్న మా కుటుంబం కోసం ముంబై రెడ్ లైట్ ఏరియాలో కష్టపడతానని మీ పిల్లలు గర్వంగా కాలరాగేసి చెప్పుకుంటారు. సిగ్గుండాలి. నీ వయసు ఎంత? నువ్వు ఇలాంటి ఎవడో ఇచ్చినటువంటి చిల్లర డబ్బుల కోసం ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర వార్తలు చదువుతున్నావు అంటే నీ ఎంత పనికి మాలినోడు ఇంకెవడైనా ఉన్నాడా నేను అడుగుతున్నా. ఇంకా నయ్యం, ఎట్లాగో అమిత్ షా ఇంట్లో నువ్వు కెమెరా పెట్టి తీసుకొచ్చి వీడియో చూపించలా. సిగ్గుండాలి ఇట్లాంటి వార్తలు ప్రాపగండం చేయడానికి. అరే అసలు ఇలాంటి చెత్త న్యూస్ని ఈ రోజుకి కూడా లోకేష్ పోతే ఇండస్ట్రీలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వస్తాయా? ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రాసిన ప్రాజెక్టులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? చంద్రబాబు నాయుడు పోయినా అంతే. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గురించి జైల్లో వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. అరే నన్ను అరెస్ట్ చేస్తే, నన్ను జైల్లో పెడితే కనీసం సింపతన్నా వచ్చింది. చంద్రబాబు నాయుడు నేను అలాగే చేసి 151 సీట్ల కన్నా 11 సీట్లు తెచ్చుకున్నాను, ఆయన 164 సీట్లు దాటంలో కీలక పాత్ర పోషించాడు. అట్లీస్ట్ వాళ్ళు
అరెస్ట్ చేయరు కాబట్టి అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ప్రాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అలవాటు. 14లో మా నాయన్ని చంపేశారు, 19లో మా నాయన్ని మా చిన్నాయన్ని చంపేశారు, నన్ను చంపాలని చూశారని సింపతి డ్రామాలు ప్లే చేశాడు. అలాగే 2024లో మా నాన్న చంపేశారు, మా బాబాయిని చంపేశారు, అలాగే నన్ను చంపాలని చూశారు. అట్లాగే గులకరాయి డ్రామా ఆడాడు. అంతేకాకుండా నేను అక్క ఎవరో లేనటువంటి కుటుంబం నుంచి నెట్టివేసినటువంటి వ్యక్తిని, నేను చిన్నపిల్లాన్ని అని చెప్పేసినటువంటి పొలిటికల్ సెంటిమెంట్ డ్రామా ఎలక్షన్స్ ఆడుతూ వచ్చాడు. ఇప్పుడు తాజాగా 2029లో నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు, నన్ను జైల్లో పెట్టాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నాకు నాన్న లేడు, నాకు బాబాయ్ లేడు, అట్లాగే నా మీద కోడికత్తి డ్రా జరిగింది, నా మీద గులకరాయి డ్రామా జరిగింది, అట్లాగే నా చెల్లిని దూరం చేశారు, నా తల్లిని దూరం చేశారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని. ఇది రాజకీయం అంటారు ఎవరన్నా? ఇదే రాజకీయం? ఇలాంటి వెధవల చేత పెంచి పోషించే రాజకీయమా ఇది? కుర్చీ కోసం ఇంత దిగజారాలనా? సిగ్గనిపించట్లా? కనీసం వాడంటే డబ్బులకు దిగజారాడు వెధవ, వాడికి విలువలు లేవు, ఎథిక్స్ లేవు, వాడికి వయసు పెరిగింది కానీ ఆలోచన పెరగలేదు. కనీసం మీకన్నా లేదా? ఇలాంటి లోఫర్ల చేత ఇలాంటి లోఫర్ న్యూస్ని మీరు పబ్లిసిటీ చేసుకుంటారా? ఇంకా ఇలా చెత్త న్యూస్ని స్ప్రెడ్ చేయించుకుంటారా? కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాడికి నేను అందుకే చెప్తున్నా, వాడు ఇంకా జర్నలిజంగా పనికిరాడు. అక్కా చక్కా బావగాడి బిజినెస్ బాగా పనికి వస్తుంది. బాంబే పోయి అక్కడ ఆ వ్యాపారం చేసుకోరా, చివరికి కాస్తో కూస్తో నీకు ఫ్రీగా వీడియోలు కూడా చూసే అవకాశం కల్పిస్తారు. వాళ్ళు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎందుకు ఈ లోఫర్ బ్రోకర్ మాటలు, చెత్త మాటలు, అలాగే అటు ఇటు కాని మాటలు మాట్లాడతావు, సన్నాసి మాటలు. నీ మొహానికి కనీసం ఎంపీ పిఏ కూడా పలకడు. ఇదికంటే ఎంపీ అంట ప్రధానమంత్రి గారి ఆఫీసులో పనిచేసేవాడంట. చెప్పేవాడు వినేవాడు ఎదవలైతే, చెప్పేవాడు ఇలాంటి ప్రొఫెసర్ ఇలాంటి వాళ్ళు తయారవుతారన్నదాని నిదర్శనం ఇది.